వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో నవంబర్ 2024కి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనిపిస్తున్నటువంటి అంశం తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలని నిర్వహించబోతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. సో ఇవి మనకి డిసెంబర్లో 2 నుంచి 9 మధ్య, సో 2వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాపాలన దినోత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. సో దీనిలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో డెవలప్మెంట్ వర్క్స్ అనేటువంటివి ఇనిషియేషన్ తీసుకోబోతా ఉన్నది ప్రభుత్వము. చూద్దాం అవి మరి ఏ అంశాలను లాంచ్ చేయబోతా ఉన్నారు, ప్రతిష్ఠించబోతా ఉన్నారు, ఏ కంపెనీలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే 2 డిసెంబర్ 2024న ఆరోగ్య సంరక్షణలో పురోగతి, ఆరోగ్యం, వైద్య, కుటుంబం సంక్షేమం డిపార్ట్మెంట్ పరిధిలో ఆరోగ్య సంరక్షణ సంస్థలు ప్రారంభం చేయబోతూ ఉన్నారు. దీనిలో భాగంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 16 నర్సింగ్ మరియు 28 పారామెడికల్ కళాశాలలు ప్రారంభించబోతా ఉన్నారు అండి. దాని తర్వాత మనం చూసుకుంటే 213 అంబులెన్స్లని కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు. సో ఇలా అంబులెన్స్లన్నీ కూడా ఎమర్జెన్సీ పర్పస్ యూస్ చేస్తారు. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే కదా. సో ఫైనల్గా డిసెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 16 నర్సింగ్ మరియు 28 పారామెడికల్ కళాశాలలను ఆవిష్కరిస్తారు. దాని తర్వాత 213 అంబులెన్స్లను కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే ట్రాన్స్జెండర్ క్లినిక్లో మరియు ట్రాఫిక్ వాలంటీర్లను కూడా తీసుకురాబోతూ ఉన్నారు, ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. సో లైక్ 33 ప్రత్యేక క్లినిక్లు అండ్ జిల్లాకు 1 ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్ వ్యక్తులను చేర్చే పైలట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయడం జరుగుతూ ఉంది అండి. లైక్ ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ జెండర్ ఏదైతే ఉందో వారికి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయబోతూ ఉన్నారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము అండి. ఓకేనా. సో దానిలో భాగంగా వారిని ట్రాఫిక్ వాలంటీర్స్గా వారి యొక్క సేవలను వినియోగించబోతా ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూస్తే 3 డిసెంబర్ 2024 థర్డ్ డేన అర్బన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ విభాగం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MA&UD డిపార్ట్ పరిధిలో ఇక్కడ ఏం చేయబోతూ ఉన్నారు, ఆరంగఢ్ నుండి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ని ప్రారంభోత్సవం ఉంటుంది. ఆరంగఢ్ ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి జూ పార్క్ వరకు కూడా ఫ్లైఓవర్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారో దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. దాని తర్వాత వివిధ ప్రదేశాలలో 6 కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంట్లను, నథింగ్ బట్ ఈ యొక్క వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దానిని క్లీన్ చేసేటువంటి ప్లాంట్లను ప్రారంభించబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో ఇదొక అంశం. దాని తర్వాత ఇంకొక వర్క్ చూసుకుంటే 150 కోట్లతో సుందరీకరణ పనులు మరియు 17 కోట్ల విలువైన వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను ఆవిష్కరించడం చేయబోతా ఉన్నారు. ఓకేనా. సో ఇదొక అంశం. పునాది వేయటం చూసుకుంటే లైక్ SNDP కింద 5,942 కోట్ల విలువైన బహుళ స్థాయి ఫ్లైఓవర్లు మరియు విస్తృతమైన పట్టణ ప్రాజెక్టులు లాంచ్ చేయబోతా ఉన్నారు అండి ఈ రోజున. నెక్స్ట్ మనం చూసుకుంటే 4th డిసెంబర్ 2024లో మనం చూసుకుంటే లైక్ పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించటము సంబంధించి చేయబోతా ఉన్నారు. దానిలో భాగంగా TGFDC విస్తరణ, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ భవనానికి శంకుస్థాపన, దాని తర్వాత ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్లో భాగంగా వర్చువల్ సఫారీ మరియు బొటానికల్ గార్డెన్స్ సౌకర్యాలను ప్రారంభం చేయబోతా ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఉద్యోగాల పంపిణీ చూద్దాం. సో పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆల్రెడీ 9,007 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు. ఓకేనా. సో దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకుంటే 5 డిసెంబర్ 2024లో చూసుకుంటే మహిళల యొక్క సాధికారత మరియు సాంకేతిక వారి యొక్క పరిధిలో చూసుకుంటే లైక్ ఇందిరా మహిళా శక్తి బజార్, సో మాదాపూర్లో మహిళా కేంద్రీకృత మార్కెట్ ప్లేస్ ప్రారంభోత్సవం. నెక్స్ట్ అడ్వాన్స్ టెక్ మరియు ఎడ్యుకేషన్, సో 3 అధునాతన సాంకేతిక కేంద్రాలు మరియు బాలికల కోసం ప్రభుత్వ ITIలు ప్రారంభించడము. ఓకేనా. సో ఇవి నెక్స్ట్ 6 డిసెంబర్ 2024 మనం చూసుకుంటే ఎనర్జీ సెక్టార్కి సంబంధించినటువంటి అంశాలు లైక్ యాదాద్రి పవర్ ప్లాంట్ కమిషనింగ్,
సో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యానికి పెద్ద ఊతంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తీర్ణ, సో విద్యుత్ పంపిణీకి మెరుగుపరచడానికి 244 సబ్స్టేషన్లకు పునాది. ఓకేనా. సో దాని తర్వాత 7 డిసెంబర్ మనం చూసుకుంటే 7 డిసెంబర్ 2024 కనుక మనం చూసుకుంటే లైక్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం. సో దీనిలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు మరియు వాహనాలను ప్రారంభించడము. సాంస్కృతిక ముఖ్యాంశాలు మనం చూసుకుంటే స్ట్రీట్ లైట్, దాంతోపాటు సంగీత ఉత్సవాలు, ఫ్లాష్ మాబ్లు మరియు కళ మరియు హస్తకళలు ప్రదర్శించడము, ఇవన్నీ కూడా 7 డిసెంబర్న చేస్తారు. దాని తర్వాత మనం చూసుకుంటే 8 డిసెంబర్ 2024లో చూసుకుంటే సాంకేతిక మరియు పారిశ్రామిక ఆవిష్కరణలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏఐ మరియు పౌర సేవల ప్రారంభం. మీ సేవ ద్వారా 7 ఏఐ కార్యక్రమాలు మరియు 130 కొత్త సేవల పరిచయము. పారిశ్రామిక సహకారాలు చూసుకుంటే 15 పరిశ్రమలతో ఎంఓయూలు సంతకము చేయటము. ఏఐసిటి మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీకి పునాదులు వేయటము. ఓకేనా. సో ఇవి 8 డిసెంబర్ 2024న చేస్తారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే 9 డిసెంబర్ 2024లో సో ఫైనల్గా ఈ ఉత్సవాలుకి వ్యాలిడిటరీ ఫంక్షన్ అంటే క్లోజ్ అవుతాయి. ఇప్పుడు 2nd నుంచి మొదలు పెట్టుకున్నవి 9th క్లోజ్ అవుతాయండి. ఓకేనా. లైక్ అసెంబ్లీ కార్యక్రమాలు చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీలో ఉదయం సమావేశం జరుగుతుంది. దాని తర్వాత బహిరంగ వేడుకలు మనం చూసుకున్నట్లయితే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ట్యాంక్ బండ్ మరియు నెక్లెస్ రోడ్లో డ్రోన్ షోలు, బాణసంచ, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఫుడ్ స్టాల్స్ అనేటువంటివి ఉంటాయండి. ఓకేనా. సో ఇది మనకి ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా డిసెంబర్ 2nd నుంచి 9th వరకు నిర్వహించబోయేటువంటి వివిధ కార్యక్రమాలు. సో 9th ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవాలు కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భాన తెలుగు తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణ, దానితో పాటు ట్యాంక్ బండ్ దగ్గర మనకి లేజర్ షోలు, ఆ ట్యాంక్ బండ్ దగ్గర లేజర్ షోలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, బాణసంచ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకే. సో ఇవి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈవీ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. సో ఈవీ పాలసీ 2024. సో ఈవీ పాలసీ దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిక్ వాహనాలను, విద్యుత్తుతో నడిచేటువంటి వాహనాలను తయారు చేయడానికి సంబంధించినటువంటి ఒక పాలసీయే ఈవీ పాలసీ అనేటువంటిది. క్లియర్ కదా. అయితే దీని ద్వారా ఏం చేయబోతూ ఉన్నారు అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తారో వారికి రోడ్ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి కానీ 100% మినహాయింపుని ఇవ్వడం జరిగింది. అంటే మీరు కనుక ఎలక్ట్రికల్ కారు కొన్నా, బైక్ కొన్నా, ఆటో కొన్నా రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆ రెండూ లేకపోతే దాదాపు మనకి లైక్ మన ఒక బైక్ కొనేటప్పుడు దాదాపు ఒక 20-30 వేల రూపాయలు మిగులుతాయండి. కారు కనుక కొంటే ఒక ₹1,00,000, ₹1,50,000 దాకా ఈ ఫీజెస్ లేకపోతే మనకు మిగులుతూ ఉంటాయి. ఓకేనా. సో ఫైనల్గా ఈ పాలసీ ఈవీ పాలసీ అనేటువంటిది దానివల్ల ఏం చేయబోతూ ఉన్నారు, భారతదేశమే కాదు తెలంగాణలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగాన్ని గణనీయంగా పెంచేటువంటి కార్యక్రమం అండి. ఓకేనా. సో డిసెంబర్ 31, 2026 వరకు కూడా మనకి ఎటువంటి ఫీజులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక అంశం, మరి ఈ పాలసీని అనుసరించే కొన్ని కార్యక్రమాలను చేయబోతూ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు. ఇప్పుడు మనకి ఆ మనకి ఈ హైవేల పైన తెలంగాణలో హైవేల మీద కానీ రోడ్స్ పైన లేదా షాపింగ్ మాల్స్ దగ్గర మీరు చూస్తున్నట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి జీహెచ్ఎంసీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పాటు చేశారు, ఈవీ పాలసీ 2024ని అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది అండి. ఓకేనా. దాని తర్వాత ఇదే పాలసీని అనుసరించి టీ ఫండ్ని కూడా ఏర్పాటు చేశారు. సో టీ ఫండ్ అంటే దీని ద్వారా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉందో వారి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వారికి ఈ టీ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అనేటువంటి కార్యక్రమాలను అందిస్తారు. ఇది ఒక అంశం. దాని తర్వాత టీ వర్క్స్ ఆటోమేటివ్ ప్రోటోటైపింగ్ సెంటర్ని కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఉంది. చూసుకుంటే లైక్ ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ అండి.
ఓకేనా. సో ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్ తెలంగాణలో ఆల్రెడీ ఉంది. సో దీనిలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మీరు ఏదైనా డిజైన్ చేయాలి అన్న యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారు, ప్రోటోటైపింగ్ అంటే ఏం చేస్తారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐడియా ఉంది, నేను ఒక వెహికల్ని తయారు చేయాలనుకుంటున్నా, లేదా ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయవచ్చు, దీంట్లోకి పోయి నాకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ కంప్యూటర్లోకి ఇస్తే, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాని అవుట్పుట్ రూపంలో 3D ఇమేజెస్ అనేటువంటి మనం ప్రింట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన ఆలోచనల అన్నింటినీ కూడా వస్తువు రూపంలో తయారు చేసుకోవడానికి ఆ ఫెసిలిటీసే ఈ వర్క్లో ఉంటాయండి. ఓకేనా. సో దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడికి పోతే మన ఐడియాస్ అన్నీ కూడా ఇక్కడ చెప్తే వాళ్ళ ప్రోడక్ట్ని డిజైన్ చేసి ఇస్తారు. మనం దానిపైన టెస్టింగ్స్ అనేటువంటివి చేయవచ్చు. సో దాన్ని కూడా ఈ పాలసీ కింద యాక్సెస్ ఇచ్చారు. దాని తర్వాత యాప్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా. సో లైక్ మనకి ఏదైతే యాప్ ఏదైతే ఉందో యాప్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈ యొక్క ప్రోడక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో పొందుపరుస్తారు. ఓకేనా. ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాప్లోనే ఉంటా ఉంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈవీ పాలసీ కింద తీసుకొచ్చారు. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అండి. ఓకేనా. ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ అని కూడా కల్పించబోతూ ఉన్నారు. నచ్చిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఈ మార్కెటింగ్కి సంబంధించి కానీ ప్రభుత్వం కూడా అసిస్టెన్స్ అనేటువంటిది ఇస్తుందండి. ఓకే. సో ఇదొక పాలసీలో ఉన్న గైడ్లైన్స్. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే పట్టణాలలో కూడా, సో పట్టణ ప్రాంతాలలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఏర్పాటు చేయండి అని గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. అర్థమైందా. సో ఇప్పటి వరకు మనకి గ్రామీణ ప్రాంతాలలోనే స్వయం సహాయక సంఘాలు ఉండేవి. సో ఇక మీదట అంటే కొన్ని పట్టణాల్లో కూడా ఈ మహిళా మండళ్ళు ఉన్నాయి. బట్ ఇంకా ఫర్దర్గా దీన్ని ఏం చేయబోతా ఉన్నారు, కంప్లీట్గా అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వము పట్టణ ప్రాంతాలలో కూడా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి ఈ స్వయం సహాయక సంఘాలు అనేటువంటివి ఏంటి, అసలు వీటి యొక్క వర్క్ ఏంటి అంటే ఇవి ఏం చేస్తూ ఉంటాయండి, ఇవి ఏమేం చేస్తూ ఉంటాయి, లైక్ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి అందరూ కూడా కలిసి కూర్చొని కార్యక్రమాలు చేస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ స్వయం సహాయక సంఘాలలో గ్రూప్ ఏర్పడడానికి 5 నుంచి 20 మంది సభ్యులు ఉండొచ్చా. వీళ్ళు ఏం చేస్తారు, వారి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నెలకింతని సేవ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా. సో లైక్ ఆ మహిళా మండలి ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బుని ప్రతి ఒక్కరు కూడా నెలకింతని జమ చేసుకుంటారు. సో జమ చేసుకున్న తర్వాత ఆ డబ్బు కూడా బ్యాంకుల్లో జమ చేస్తూ ఉంటారు. సో జమ చేసుకున్న తర్వాత కొంతకాలానికి దానికి వడ్డీ వస్తుందా, ఆ వడ్డీ ప్లస్ అసలు అమౌంట్ని వాళ్ళు పంచుకోవడమో చేస్తారు, లేదా దాన్ని ఇంకా రొటేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. దాంతోపాటు ఈ ఫండ్కి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎంతైతే మనకి బ్యాంకుల్లో జమ చేసుకుంటారో దానికి అడిషనల్గా బ్యాంకులు లోన్లు ఇస్తూ ఉంటుందండి, సబ్సిడైజ్డ్ లోన్స్ అంటాం. సో ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, చిన్న వాళ్ళు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటమో, లేదా షాపులు పెట్టుకోవటమో, ఇంకేమైనా చిన్న టైలరింగ్ షాపులు పెట్టుకోవటమో చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు అండి. ఓకేనా. సో దాంతోపాటు కొన్ని కుటీర పరిశ్రమలు ఏం చేస్తూ ఉంటే వీళ్ళు కంపెనీలకు అనుసంధానంగా వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఓకే. సో అది ఈ కోవలో ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది అండి. ఇక దాంతోపాటు ఈ యొక్క స్వయం సహాయక సంఘాలకి సహాయం చేయడానికి కొన్ని పథకాలు కూడా అమలు చేయబడుతూ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీనదయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ DAY NRLM అని పిలుస్తాం, అండ్ SHG బ్యాంక్, సో SHG బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్, సో SBLP అని అంటాం, అండ్ మిషన్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్, సో MFI అని పిలుస్తామండి. ఓకేనా. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సహాయపడబోతా ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం న్యూస్లో ఉంది, కూడా మాస్టర్ ప్లాన్ 2041. సో కూడా మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించింది అంటే లైక్ కాకతీయ అభివృద్ధి ప్రాంతానికి సంబంధించింది, నథింగ్ బట్ వరంగల్కి సంబంధించింది అండి. అర్థమైందా. సో వరంగల్ పట్టణానికి సంబంధించి ఆ డెవలప్మెంట్ ప్లాన్ ఇది. ఓకేనా. సో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అని అంటాం, వరంగల్లో ఉంటుంది.
సో వారి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని ప్రభుత్వము ఆమోదించడం జరిగింది. క్లియర్ కదా. లైక్ దానికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 202ని కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనా. సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. నెక్స్ట్ అంశం మనం చూసుకుంటే లైక్ టీజీ అంతటా చెరువులు పునరుద్ధరణకు టీజీపీసీబీ అండ్ హైడ్రా ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీజీపీసీబీ అంటే లైక్ చూసుకుంటే తెలంగాణ పొల్యూషన్, టీజీపీసీ అంటే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుగా మనం చెప్పుకోవచ్చు అండి. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అర్థమైందా. సో వీళ్ళు ఇప్పుడు ఇటీవల ఒక హైడ్రా అనేటువంటి సంస్థని ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, వీళ్ళు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా. సో రెనోవేషన్ కావచ్చు, రీకన్స్ట్రక్షన్ కావచ్చు, రీయూటిలైజేషన్లోకి కావచ్చు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను చేయబోతూ ఉన్నారు అండి. ఓకేనా. సో అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి, ఇక్కడ ఈ టీజీ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేటువంటిది లైక్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఏర్పాటు చేశారు. 1974 చట్టం అనుసరించి ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ఈ చట్టాలను అనుసరించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 అండ్ సెక్షన్ 5 ఆఫ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఈ చట్టాలు ఫైనల్గా ఏం చెప్తా ఉన్నాయి, వాటర్ పొల్యూషన్ లేకుండా చేయాలి, గాలి అంటే ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయాలి అనేటువంటివి ఇవి స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో ఈ కోవాలోనే ఫైనల్గా ఈ హైడ్రా అనేటువంటి ఒక సంస్థ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి సంస్థ రెండు కలిసి విధులు నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి సరస్సులు, లేక్స్ యొక్క కబ్జాని లేకుండా చేస్తే, దాంతోపాటు అవి రెనోవేషన్ చేసి మళ్ళీ అక్కడ నీరుని ఉంచే విధంగా, సో వాటర్ని స్టోర్ చేసే విధంగా తగు చర్యలను తీసుకుంటాయండి. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూడాల్సింది హైడ్రా అనేటువంటిది న్యూస్లో ఉందా. సో హైడ్రా దాని యొక్క ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి. ఓకేనా. సో హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో ఇది గతంలో మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలో పనిచేసేది. గతంలో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో, సో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ పరిధిలో ఉండేటువంటిదండి. ఓకేనా. సో అట్లా ఈ సంస్థనే మాడిఫై చేసుకొచ్చి హైదరాబాద్ని ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్ యొక్క పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఇచ్చారు. సో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం లోపల ఉన్నటువంటి ప్రాంతాలలో నదుల యొక్క రక్షణ, సరస్సుల యొక్క ప్రక్షాళన, సరస్సుల యొక్క రక్షణ, ఓకే, సరస్సులను కబ్జా నుంచి తొలగించడము, మూసీ నది యొక్క ప్రక్షాళన, మూసీ నది యొక్క రక్షణ చేసేటువంటి బాధ్యతలను హైదరాకి ఇవ్వటం జరిగింది. సో దీని కమిషనర్గా కూడా రంగనాథ్ గారిని ప్రభుత్వము నియమించడం జరిగింది అండి. ఓకేనా. సో కంప్లీట్గా ఈ బాడీ అంతా కూడా, హైదరా అనేటువంటి బాడీ అంతా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనుసరించి విధులను నిర్వహించబోతా ఉంది అండి. ఓకేనా. సో ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి విధులను నిర్వహిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం చూడొచ్చు, దానికి సంబంధించింది. మీరు చూడండి ఇక్కడ లైక్ టీమ్ హైడ్రా అనుందా. లైక్ సీఎం రేవంత్ రెడ్డి రీనేమ్స్ అండ్ రీవ్యాంప్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టు హైడ్రా. సో హైడ్రా విల్ నౌ ప్రొటెక్ట్ లేక్స్. సో హైడ్రా అనేటువంటిది లేక్లను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని, సో కబ్జాల నుంచి, భూ కబ్జాల నుంచి గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీలను ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా. దాంతోపాటు మనం చూసుకుంటే లైక్ ఈ దీనిలో పనిచేసేటువంటి టీమ్స్ మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ నుంచి టీమ్స్ని తీసుకుంటారు. దాంతోపాటు సిటీ పోలీస్ యొక్క హెల్ప్ని కూడా తీసుకుంటారండి. ఓకేనా. సో హైదరాబాద్ యొక్క పరిధి లేదా జ్యూరిస్డిక్షన్ అంటాం. సో హైదరాబాద్ యొక్క జ్యూరిస్డిక్షన్ మనం చూసుకుంటే లైక్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు, దీనిలో 27 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. ఓకేనా. సో ఇది హైడ్రాకి సంబంధించినటువంటి అంశం. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అర్థమైందా. సో ఫైనల్గా 22 జిల్లాలలో ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు, మహిళా శక్తి భవన్లను ఏర్పాటు చేయబోతా ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ను ఇవ్వడం జరిగింది అండి. ఓకేనా.
సో లైక్ మరి ఈ ఇందిరా మహిళా శక్తి భవన్లో ఏం చేయబోతా ఉన్నారు అంటే దీనిలో లైక్ స్వయం సహాయక సంఘాలు ఉండొచ్చు. సో వారికి కావాల్సినటువంటి శిక్షణ ఇస్తారు. దానితో పాటు ఆ స్వయం సహాయక సంఘాలు ఏవైతున్నాయో వారు బృందాలుగా ఏర్పడి ఉత్పత్తులు చేయవచ్చు. ఓకేనా. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. అక్కడనే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడనే కామన్ వర్క్ షెడ్యూల్ ఉంటాయి, అక్కడనే ఎగ్జిబిషన్లు ఉంటాయి, సరస్ మేళాలు ఉంటాయి. ఓకేనా. దాంతోపాటు ఇతర జీవనానికి సంబంధించి, జీవన అభివృద్ధికి సంబంధించి, దాంతోపాటు జీవన ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఇందిరా మహిళా శక్తి భవన్లో చేసుకోవచ్చు అండి. సో ఫైనల్గా ఈ ఇందిరా మహిళా శక్తి భవన్లు అనేటువంటివి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 22 జిల్లాలలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో వీటిని ఏర్పాటు చేయబోతామన్నారు. అయితే ఒక్కొక్క బిల్డింగ్కి 5 కోట్ల రూపాయల మేర ఫండ్లను ఇవ్వబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో ఒక్కొక్క దానికి 5 కోట్ల మేర ఫండ్ని ఇవ్వబోతా ఉన్నారు. క్లియర్ కదా. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ ఇక్కడ మొట్టమొదటిసారిగా సో దేశంలోనే తొలిసారిగా మెట్రో ట్రైన్స్కి ఒక గుర్తింపు వచ్చింది, ఒక సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేటే ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేట్ అండి. ఓకేనా. సో ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేట్ రావడం జరిగింది. సో ఐజీబీసీ అంటే ఇక్కడ యాక్చువల్గా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంట. సో ఐజీబీసీ అనేటువంటిది ఏంటి అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వీళ్ళ యొక్క విధులు ఏంటి, ఎవరికి సర్టిఫికేట్లు ఇస్తారు, ఏ భవనాలు అయితే పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటుందో, అర్థమైందా. సో పర్యావరణ హితంగా ఉంటాయో అటువంటి భవనాలకు కానీ, అటువంటి ప్రాజెక్టులకు కానీ, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటివి ఇస్తారు అండి. అర్థమైందా. సో దాంతోపాటు ఏ ఏ భవనాలు అయితే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఉంటాయో, అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి, జనరల్గా ఫ్లడ్స్ కానీ, అర్త్క్వేక్స్ కానీ. సాధారణంగా మనకి వచ్చేటువంటి వైపరీత్యాలు ఏమొస్తాయి, ఎక్కువగా అర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి, భూకంపాలు వస్తాయి, లేదా వర్షాలు ఎక్కువగా పడినా, తుఫాన్లు ఎక్కువగా పడినా కానీ ఫ్లడ్స్ అనేటువంటివి వస్తాయి. సో అట్లాంటివి వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడగలిగేటువంటివి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కే ఈ సర్టిఫికేట్ను ఇస్తారు అండి. అర్థమైందా. సో అట్లా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తొలి మెట్రో స్టేషన్గా, మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో వార్తల్లో నిలిచింది. అర్థమైందా. సో మెట్రో ట్రైన్ కూడా ఎల్ఎన్టీ వారు నిర్మించడం జరిగింది. క్లియర్ కదా. ఇదొక అంశం. ఇంకొక అంశం, తెలంగాణ ప్రభుత్వము మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును లాంచ్ చేయడం జరిగింది అండి. సో ఈ బోర్డుకి ఉన్నటువంటి విధులు ఏమిటి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే ఈ నదీ తీరంలో ఉన్న నిర్మాణాలను తొలగించి నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయడం అన్నమాట. అర్థమైందా. ఇప్పుడు ఇది మనకి తెలంగాణలో ఏదైతే ఈ మూసీ నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉందో, ముఖ్యంగా హైదరాబాద్లో, సో హైదరాబాద్లో మూసీ నదికి ఇరువైపులా అంటే దాదాపు 50 మీటర్ల వెడల్పు వరకు కూడా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని తొలగించటము. అర్థమైందా. సో వాటిని క్లియర్ చేసి ఆయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ డెవలప్మెంటల్ వర్క్స్ అనేటువంటివి చేయటం అన్నమాట. అర్థమైందా. సో ఫైనల్గా ఈ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మూసీ నది యొక్క ప్రక్షాళన. సో మూసీ నదిలో మురుగునీరు కాకుండా మంచినీరు ప్రవహించే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి బాధ్యత వీరు తీసుకోవడం జరిగింది అండి. అర్థమైందా. సో లైక్ మనం చూసుకున్నట్లయితే ఇక దీన్ని క్లీన్ చేసిన తర్వాత బఫర్ జోన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, ఈ నది వెంబడి ప్రయాణం చేయడానికి సులభంతరం చేస్తారు. ఓకేనా. సో దాంతోపాటు తూర్పు పడమర కారిడార్స్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ నది పైన కూడా హెరిటేజ్ వంతెనలను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే గాంధీ భావజాల కేంద్రం మరియు ఎత్తైన గాంధీ విగ్రహంతో బాపు ఘాట్ని కూడా ఈ పర్యావరణ అనుకూలంగా అభివృద్ధి చేసేటువంటి చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఓకేనా. సో మూసీ నదికి దగ్గరన ఈ బాపు ఘాట్ అనేటువంటిది ఏర్పాటు చేసి అక్కడ ఎత్తైనటువంటి గాంధీ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటము, గాంధీజీ మనకి ప్రపోజ్ చేసేటటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఆ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని వ్యక్తపరిచే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా ఈ యొక్క బిల్డింగ్ని
డెవలప్ చేయటము, గ్రంథాలను ఏర్పాటు చేయడం కార్యక్రమాన్ని, ఫోటోలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఇక మూసీ నది దగ్గర చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో దాని తర్వాత మూసీ ఒడ్డున గృహ నిర్మాణం, విద్య, పెట్టుబడి మరియు వినోద కేంద్రాలు ఏర్పాటు చేస్తారు అండి. అర్థమైందా? సో లైక్ మూసీ నదికి అటువైపు ఇటువైపున టూరిజం సెంటర్స్ని డెవలప్ చేస్తారు, హోటల్స్ పెట్టుకోవచ్చు, రిక్రియేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు, ఒక టూరిస్ట్ హబ్గా ప్లేసెస్గా ఈ యొక్క అరౌండ్ మూసీ నది వెంబడి చేస్తారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లైక్ ఈ కాన్సెప్ట్ మనకి లండన్ నగరంలో థేమ్స్ అనేటువంటి ఒక నది ఉంటుంది. సో లండన్లో థేమ్స్ అనేటువంటి నది ఉంటుందండి. ఓకేనా. సో లండన్లో థేమ్స్ అనేటువంటి నది ఉందా? సో ఆ థేమ్స్ అనేటువంటి నది ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధంగానే తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నదిని కూడా డెవలప్ చేయబోతా ఉన్నారు, పర్యాటక కేంద్రంగా కూడా మార్చబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో ఈ విధంగా చూడొచ్చు మనం. సో చూడండి ఇక్కడ ఈ విధంగా అంతా. ఇంకొక అంశం, మనకి తెలంగాణకు సంబంధించి స్కీమ్ ఒకటి న్యూస్లో ఉంది. లైక్ ద ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ స్కీమ్ అండి. సో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ఇది లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఓకేనా. లైక్ ఇంటి స్థలము ప్లస్ ఇల్లు లేనటువంటి వారికి ఇంటి స్థలము ప్లస్ 5 లక్షల రూపాయలు ఇస్తారు అండి. దాంతోపాటు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క స్కీమ్ ద్వారా చేయబోతూ ఉన్నారు. ఓకేనా. సో ఇంకొక అంశం మనం చూస్తే లైక్ లోకమంతన్ అనేటువంటి ఒక ఈవెంట్ శిల్పకళా వేదికలో జరగబోతూ ఉంది. లైక్ 21 నుంచి 24 నవంబర్ మధ్య శిల్పారామంలో, హైటెక్ సిటీలో ఉన్న ఈ శిల్పారామం ఏదైతే ఉందో అక్కడ జరగబోతూ ఉంది. సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ కల్చర్ని ప్రెడిక్ట్ చేసేటువంటి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, ట్రైబ్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏం చేయబోతూ ఉన్నారు, ప్రొజెక్ట్ చేయబోతూ ఉన్నారు, ఎగ్జిబిట్ చేయబోతూ ఉన్నారు అండి. చూడవచ్చు ఇక్కడ. సో దీన్నే మనకి భారతదేశంలో అతిపెద్ద ఒక ఫెస్టివల్గా కూడా జరపబోతూ ఉన్నారు అండి. ఓకేనా. సో దాని తర్వాత ఇంకొక జంతువు మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. దానినే మనం అంటాము జూతెర దౌమ అనేటువంటి ఒక జంతువు. ఓకేనా. లైక్ జూతెర దౌమ అనేటువంటి ఒక జంతువు ఇది మనకి న్యూస్లో ఉంది. సాధారణంగా ఇది హిమాలయాలు, అదేవిధంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి తెలంగాణకు వలస వచ్చిందండి. అంటే ఇది పక్షి. ఓకేనా. సో ఈ జూతెర దౌమ అనేటువంటి ఒక పక్షి వలస పక్షి లైక్ హిమాలయ ప్రాంతాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహబూబాబాద్ జిల్లాకు వలస వస్తూ ఉంటుంది అండి. సో అట్లా ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకుంటూ ఉండాలి. ఇవి అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ జూతెర దౌమాన్ అనేటువంటి ఒక పక్షి ఏదైతే ఉందో దీనిని IUCN ప్రకారం ఏ స్టేటస్ ఇచ్చారు అంటే లీస్ట్ కన్సర్న్ అనేటువంటి ఒక స్టేటస్ని ఇవ్వటం జరిగిందండి. అర్థమైందా? సో ఇవి మనకి తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్. థ్యాంక్ యూ.